సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్రం. బీఆర్ఎస్ కాంగ్రెస్లను మించి ఈ వేడుకను జరిపించుకునేందుకు పోటీ పడుతున్న కమలనాథులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రిహార్సల్స్ తో పాటు కావత్ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇక ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి షెకావత్ హాజరు కానున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్రం. బీఆర్ఎస్ కాంగ్రెస్లను మించి ఈ వేడుకను జరిపించేందుకు పోటీ పడుతున్న కమలనాథులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రిహార్సల్స్ తో పాటు కవాత్ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. అయితే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి షెకావత్ హాజరు కానున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా హాజరవుతున్నారు. అదే విధంగా ఇటు కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా కొంతమంది అతిథులను పిలుస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. అయితే ఈ ఏర్పాట్లన్నీ ఈ రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో డాక్టర్ లక్ష్మణ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, కేంద్ర బలగాల యొక్క పరేడ్ కావచ్చు, ఈ అంశాలన్నిటినీ ఆ రోజు పెద్ద ఎత్తున నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లను ఈ రోజు పరిశీలించారని చెప్పవచ్చు. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.